హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రోజు మీకు కొత్త కొత్త వీడియోస్ పరిచయం చేస్తున్నాం కదా. మట్టి పాత్రలు, ఒక్కొక్క వెరైటీ పాత్ర. ఈరోజు ఏంటంటే మేము తయారు చేసే ఆ మట్టి పాత్రలోనే చేపల కూర, ఫిష్ కర్రీ తయారు చేద్దామని కట్టెల పొయ్యి మీద ఇలాగ చేస్తున్నాము. చూడండి, చూస్తున్నారా? ఉల్లిపాయ పేస్ట్, ఆయిల్ వేసి ఫస్ట్ ఆ దాకా ముందు వాడేటప్పుడు మట్టి దాకని ఆయిల్తో శుభ్రంగా క్లాత్ ఎట్టి తుడవాలి. ఇప్పుడు ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. చేపల కూర అంటేనే ఆయిల్. ఇంకా మనం ఆ ఫిష్ కర్రీ అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసే వండుతాం, అంటే రుచి కోసం. చూసారా, అది బాగా వేయించాలి అలాగా. ఇది ఎప్పుడు కూడా ఆయిల్ అలా ఎందుకు వేయాలంటే మనం అందులో వేసే ఇంగ్రీడియంట్స్, చేప ముక్కలు కానీ వేసినప్పుడు అంటుకోకుండా సైడ్ గోడలకి అతుక్కుపోతాయి. చూడండి, ఉల్లిపాయ వేగొచ్చింది. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం పేస్ట్ వేసేస్తాం కదా. పచ్చిమిరపకాయ ముక్కలు వేసాం. మీ దగ్గర టమాటో ఉంటే నాకు అవైలబుల్గా లేదు ఇక్కడ. అప్పటికప్పుడు అనుకుని షూట్ పెట్టుకున్నాము, దాంతో నాకు కుదరలేదు. ఉంటే టమాటో కూడా వేసుకోవచ్చు టేస్ట్ కోసం. అవి బాగా వేగిన తర్వాత చూడండి, మట్టి పాత్రలో వండుకుంటే ఆ టేస్టే వేరు ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. నెక్స్ట్ ఈ కొంచెం వేగిన తర్వాత దోరగా ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి వాష్ చేసి దాని ఉప్పు, కారం, పసుపు అన్నీ మసాలా దంచాం, దానికి యాడ్ చేసి పెట్టి ఉంచాము పావుగంట. దాన్ని అంతా ఇప్పుడు ఆ మట్టి పాత్రలో చూడండి, అది వేగొచ్చింది కదా, బాగా వేగింది. అందులో వేసేసి మనం చేప కాబట్టి గరిటెతో కలపకూడదు, కొంచెం ఇలా ఇలా కుదుపుకొని అదిగోండి కొత్తిమీర చల్లి కొంచెంసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టేస్తున్నాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్? చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ ఇప్పుడు అగోండి మగ్గింది కదా, ఇక మసాలా వాటర్ కొద్దిగా మామూలు వాటర్ వేసి కొంచెం, అంటే మనం చూడండి గరిటె లేకుండా అదిగోండి క్లాత్తో అలాగా కదుపుకోవాలన్నమాట. ఎందుకంటే చేప ముక్కలు విడిపోతాయి, కొంచెం కుక్ అయితే మెత్తగా అవుతాయి కదా, అట్లా గట్టిదనం ఉండదు, లూజ్గా అయిపోయి విడిపోతాయి. అందుకనే గరిటె యూజ్ చేయకూడదు. కొంచెం ఒక 15 నిమిషాలు అలా మగ్గనిచ్చాక వాటర్లో అప్పుడు చింతపండు రసం చూడండి ఎలా వేస్తున్నానో. చింతపండు రసం వేసి ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ టేస్ట్ చూసుకొని మనం ఏదైనా తక్కువ ఇవ్వచ్చు, ఒకవేళ చూసుకొని వేసుకోవాలి. కూరకి మనకి తగ్గట్టుగా ఒకసారి చూసుకొని అలాగే కదపాలి మీ ఫ్రెండ్స్. గరిటె మాత్రం పెట్టకూడదు, గరిటె పెట్టడం వల్ల ముక్కలు విడిపోతాయి. చూడండి తయారవుతుంది. చూడండి దగ్గరకు అయింది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఒక 15 నిమిషాలు దగ్గరికి అయిపోవచ్చింది. గుమగుమలాడే మట్టి పాత్రలో చేపల పులుసు తయారు. Please like, share, subscribe our channel. Thank you.